కాంగ్రెస్కు అధికారం వచ్చింది, ప్రజల్లో అభిమానం కాదు బోగస్ మాటలతో చెప్పిందని చెప్తున్నారు. చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు అంత ఈజీగా కాంగ్రెస్ మాటలు నమ్మారా? ఇంతకాలం నమ్మని మాటలు ఇప్పుడు నమ్మి అధికారం కట్టబెట్టారా? కట్టబెడితే ప్రజలను నయవంచన గురి చేసిందంటారు. ఎలా చెప్పగలరు? 1 ఇయర్లో ఎట్లా అంచనా వేయగలరు? కొలమానం ఏంటి మీకు? థ్యాంక్ యూ రమేష్ గారు, ముందుగా ఈ అవకాశానికి. ఎందుకంటే ఎన్నికలకు ముందు 1 కాదు 2 కాదు 420 హామీలు. అది కూడా ఎట్లాంటి హామీలు అంటే గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అంటారు కదా, అట్లా ఏది తోస్తే అది, ఎవరు ఏది అడిగితే అది, అంటే ఇంకా అరిచేతిలో వైకుంఠంలాగా హామీలు ఇచ్చి కూర్చున్నారు. కూర్చోవడమే కాకుండా గడువులు వాళ్ళే పెట్టినారు. కొంతమంది అడుగుతుంటారు మిత్రులు మమ్మల్ని, మీకు తొందర ఎందుకు, ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా అని. వాస్తవం ఏంటి అంటే గడువులు మేం పెట్టలేదు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు. 6 రోజులు 6 గ్యారంటీల కింద 13 ముఖ్యమైన హామీలు. అవి కాకుండా 420 హామీలు, అందులో కూడా గడువులు వాళ్ళే పెట్టుకున్నారు. ఉదాహరణకి ఇప్పుడు నేను ఆశా వర్కర్ల దగ్గర పోయి వస్తా ఉన్నా. నేను వాళ్ళ పాపం దెబ్బలు తింటే వాళ్ళని పరామర్శించడానికి ఉస్మానియా హాస్పిటల్ అడ్మిట్ అయితే అక్కడ పోయి వచ్చా. వాళ్ళు చెప్తున్నారు, అన్న మాకు 6 నెలల లోపల ఇస్తామన్నారు, 18,000 జీతం చేస్తామన్నారు, చేయలేదు. అట్లా ప్రతి వర్గానికి ప్రతి సెక్షన్కి ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి మొత్తానికి 4 లక్షల ఓట్ల తేడాతో మాత్రమే నెగ్గారు. అయితే ప్రజాస్వామ్యంలో గెలిచారు వాళ్ళు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మరి ప్రతిపక్షంగా మేము చెప్పాల్సింది ఏంటి? హామీలు ఎంత మేరకు అమలైనాయి? 6 గ్యారంటీలో అర గ్యారంటీ మాత్రమే అమలైంది. 420 హామీల్లో ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు కనీసం 10 హామీలు కూడా అమలు కాలేదు. కాబట్టి వారు ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా, ఇవాళ మీరు సోషల్ మీడియా చూసినా అదర్వైజ్ మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినా స్పష్టంగా కనబడే కొలమానం ఏంటంటే, బహుశా ఈ ముఖ్యమంత్రి తిన్నని తిట్లు స్వతంత్ర భారత చరిత్రలో 1 సంవత్సరంలో ఏ ముఖ్యమంత్రి తినలేదు. కేటీఆర్ తిడుతున్నాడా లేదా ప్రజలు తిడుతున్నారా? మీరు మీ కెమెరాలు పంపిస్తే ఈరోజు కొండారెడ్డిపల్లి ముఖ్యమంత్రి గారి సొంత ఊరు, రుణమాఫీ అయ్యిందా లేదా ఎన్టీవీ వాళ్ళనే మొత్తం ఆ ఊర్లో ఉండే రైతులను కూర్చోబెట్టి ఒకటే చోట సిరిసిల్ల మీరు మంత్రిగా ఉన్నప్పుడు కూడా సిరిసిల్ల ప్రజలు కూడా తిట్టిన సందర్భం డెఫినెట్గా నేను అదే చెప్తున్నా. కాకపోతే అబద్ధాలు చెప్పకూడదు కదా. 100% రుణమాఫీ జరిగిందని ముఖ్యమంత్రి గారు అంటే నేనేమంటున్నా, కొండారెడ్డిపల్లెలో కానీ కొడంగల్లో కానీ ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కానీ సొంత గ్రామంలో కానీ అక్కడైనా సరే మేము రాము. మీ ఎన్టీవీ వాళ్ళు వెళ్ళి మీరు రైతులతో మాట్లాడండి. రైతులు కనుక 100% రుణమాఫీ అయ్యింది అని చెబితే, ఆ ఊరిలో కనుక ఒక తీర్మానం సంతకం పెట్టి 100% అయిందని ఇస్తే నేను ముమ్మాటికి రాజకీయాలు వదిలేస్తాను. కానీ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారు. మేము హామీలు ఇచ్చాం, ఖచ్చితంగా అమలు చేద్దామని అనుకున్నాం. కానీ చెప్పిన లెక్కలు ఒకటి, మేము అధికారం చేపట్టిన తర్వాత ఉన్న లెక్కలు ఒకటి. పూర్తిగా అప్పులు చేసిన దానికి వడ్డీకి కట్టడానికి ఇబ్బంది పడుతున్నాం అంటారు. 6 గ్యారెంటీల విషయంలో రుణమాఫీ దాదాపు చేశామని చెప్తున్నారు. 500కు గ్యాస్ సిలిండర్ ఇచ్చామని చెప్తున్నారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్తున్నారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అని చెప్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు అని చెప్తున్నారు. 10 లక్షల ఆరోగ్యశ్రీ అని చెప్తున్నారు. మెజార్టీ హామీలు నెరవేర్చిండ్రు. ఎందుకు మీరు ఇంకా తప్పు పడుతున్నారు? 420 హామీలు మొత్తం ఏడాదిలో మీకు 420 హామీలు వెంటనే చేయాలా? గడువు పెట్టిందే వాళ్ళు, మేం కాదు. 100 రోజుల్లో 6 గ్యారంటీలని, సంవత్సరంలో ప్రతి కుటుంబానికి 2,50,000 రూపాయల వరకు సంక్షేమ పథకాల రూపంలో ప్రతి కుటుంబానికి 2,50,000 రూపాయలు ఇస్తామని చెప్పింది వాళ్ళు. మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పింది వాళ్ళు. 2,500 రూపాయలు మేము ప్రతి మహిళకు 1,67,00,000 మందికి ఇస్తామని చెప్పింది వాళ్ళు. ముసలవ్వకు ముసలయ్యకి ఇద్దరికి 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పింది వాళ్ళు. డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తాం 2023 అని చెప్పింది వాళ్ళు. కాబట్టి గడువులు మేం పెట్టలేదు, వాళ్ళు పెట్టుకున్నారు. పెట్టుకున్న దానిలో చట్రబంధంలో వారిక్కున్నారు. ఒకటి. రెండవది, మీరు అన్నారు కదా ఇప్పుడే, మరి గడువు 5 ఏళ్ళు. గడువు 5 ఏళ్ళు మేం పెట్టింది కాదు. ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళు రాజ్యాంగం ఇచ్చిన గడువు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఓట్ల కోసం, ఓట్ల మోజులో ప్రజల్ని ఏదో ఒకటి చేసి ఓట్లు వేయించుకోవాలన్న ఆరాటంలో మొదటి రోజే రుణమాఫీ మేము చెప్పమన్నామా? 100 రోజుల్లోనే 4,000 పెన్షన్. పెద్దమ్మ డిసెంబర్ పెన్షన్ నీకు 4,000 పడుతుంది నేను చెప్పినా. నేనేమంటున్నా అంటే, ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు హామీలు ఇచ్చి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఇవాళ కక్కలేక మింగలేక మా మీద తప్పులు తాము చేసి అప్పుల మాట మాట్లాడుతున్నారు. అప్పుల విషయం మీకు ఒకటి చెప్పాలి. సరిగ్గా కాగు లెక్క తీసుకున్నా లేదా ఆర్బీఐ లెక్క తీసుకున్నా ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఎంత అబద్ధాల కోరు అని చెప్పడానికి ఒకటే ఒక ఉదాహరణ. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. నెలకు 6,500 కోట్లు అప్పు కడుతున్నా అంటున్నాడు ముఖ్యమంత్రి. నేను ఆర్బీఐ డాక్యుమెంట్ మీ చేతిలో పెడతా. నెలకు 2,900 కోట్లు మాత్రమే ఇవాళ మిత్తి కడుతున్నారు, మిత్తితో సహా అసలు కడుతున్నారని ఆర్బీఐ లెక్క. అదేవిధంగా కాగు లెక్క ఇంకా తక్కువ ఉంది, 2,100 మాత్రమే. ఇంత అబద్ధం చెప్పొచ్చా ముఖ్యమంత్రి అనేవాడు? 6,500 కోట్లు నేను కడుతున్నా అని చెప్పి అబద్ధం చెప్పొచ్చా? అసలు రాష్ట్రం దివాలా తీసిందని దివాలా కోరు మాటలు మాట్లాడొచ్చా? తలసరి ఆదాయంలో అగ్రభాగాన ఉన్న తెలంగాణ టాప్ నెంబర్ 1 స్టేట్ ఇన్ కంట్రీ. అట్లాంటి తెలంగాణను పట్టుకొని అప్పుల పాలైపోయింది, దివాలా తీసిందని చెప్పి ఆయన మాట్లాడతాడు. వ్యవసాయ మంత్రి ఏమంటాడు? మాకు ఎవడు అప్పిస్తలేడు. మరి మీ ముఖ్యమంత్రి దివాలా కోరు మాటలు మాట్లాడితే అప్పెవడిస్తాడు? మరి ఇయ్యరు కదా. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ప్రజలకు
వాళ్ళ అభిమానాన్ని పొందాలని ఉంటుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయలేకపోతుంది? అంటే వాళ్ళకు పాలన చేతకాకనా, లేదా మీరన్నట్లు అప్పులు తీసుకురావడానికి ఈ రాష్ట్రం వెనుకబడిపోయింది, ఈ రాష్ట్రానికి అప్పులు ఇవ్వడానికి ముందుకు లేదు బ్రదర్, అసలు కారణం వేరే. ఎందుకు వాళ్ళు అమలు చేయలేకపోతుంది? అసలు కారణం వేరే ఉంది. మొత్తం రైతు బంధు స్విచ్ ఆఫ్ చేశారు. మొత్తం వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టారు. మీరు సగం ఆపారని చెప్తున్నారు వాళ్ళు. అసలే మేము ఏది ఆపలేదు, ఎలక్షన్ కమిషన్ ఆపింది. నెంబర్ 1. నెంబర్ 2, 7,500 కోట్ల రూపాయలు మన వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టారు. మీరు కావాలంటే రాష్ట్రంలో ఏ రైతునైనా అడగొచ్చు. చెప్పింది ఏంటండి వీళ్ళు? కేసీఆర్ 10,000 ఇస్తుండే, మేము 15,000 ఇస్తామన్నారు. ఆ 10,000 కూడా దిక్కులేవు ఈరోజు రాష్ట్రంలో రైతులకి. 70 లక్షల మంది రైతులను మోసం చేశారు. చేసి ఏం చేసినారు ఆ పైసలతో? కాంట్రాక్టర్ల బిల్లులు, ఢిల్లీకి మూటలు. నేను అనేది అది ఎందుకు వీళ్ళకి చేతగాక కాదు, వీళ్ళకి పాపం పైనుంచి మూటల ఒత్తిడి ఎక్కువైపోయింది. ఎక్కడి నుంచి ప్రతి దానిలో మీరు ప్రతిసారి అదే ఆరోపణ చేస్తున్నారు. 8 నుంచి 10% కమిషన్. మూటలు ఎక్కడి నుంచి వస్తుంది? 8 నుంచి 10% కమిషన్ ఈ రోజు ప్రతి బిల్లులో ఆర్థిక మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. నెంబర్ 1. 8,000 కోట్లు వాళ్ళు చెల్లించారు. పర్సెంటేజ్ రూపంలో ఎంత వస్తుంది చెప్తున్నా వినండి. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా మీరు ప్రైవేట్గా ఏ బిల్డర్ అన్న మొహం మాస్క్ చేసి మీరు అడగండి, స్క్వేర్ ఫీట్కి 150 రూపాయలు వసూలు చేస్తున్నారా లేదా హైదరాబాద్లో బిల్డర్ల దగ్గర? మీరు బిల్డర్లను అడగండి, వాళ్ళు చెప్తారు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా ఇవాళ ఒక్కొక్క బిల్డింగ్ దగ్గర, ఒక్కొక్క బిల్డర్ దగ్గర స్క్వేర్ ఫీట్కి 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆర్ఆర్ ట్యాక్స్, నేను అండన్లా ప్రధానమంత్రి చెప్తున్నాడు. ఆర్ఆర్ ట్యాక్స్ అనేది RRR సినిమా కంటే కలెక్షన్లు ఎక్కువైనాయని చెప్పి ఇవాళ లోకం కోడై కూస్తున్నది. ఇక అనుముల బ్రదర్స్ దోపిడీ అయితే ఎంత పెరిగిపోయిందంటే, సంవత్సర కాలం లోపలనే తెలంగాణ రాష్ట్రానికి అప్పులు ఇచ్చే స్థాయికి, 1000 కోట్ల పెట్టుబడి పెట్టే స్థాయికి అనుముల జగదీష్ రెడ్డి గారు, అనుముల తిరుపతి రెడ్డి గారు, అనుముల కొండలరెడ్డి గారు ఎదిగిపోయారు. కాబట్టి రాబోయే రోజుల్లో అనుముల బ్రదర్స్ అంబానీ బ్రదర్స్తో, అదానీ బ్రదర్స్తో పోటీ పడతారేమో అని అనుమానం నాకుంది. ఈ రాష్ట్రాన్ని లూటీ చేయడం మీద ఉన్న శ్రద్ధ, రాష్ట్రం నుంచి ఢిల్లీకి మూటలు పంపే దాని మీద ఉన్న శ్రద్ధ, వీళ్ళకి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే దానిలో ఉంటే తప్పకుండా హామీలు నెరవేరేది. కానీ వీళ్ళు నెరవేర్చరు, ఎందుకంటే వీళ్ళ ఎజెండా అంతా వేరు. మూటలు మోస్తున్నారని మీరు పదే చెప్తున్నారు. మీరు చెప్పాలి, 9% తీసుకున్నా వాళ్ళు చెల్లించిన కాంట్రాక్టర్లకు బిల్లులెన్ని, మీరు చెప్పినట్లు ఎన్ఓసీలు ఇచ్చిన బిల్డింగ్లు, మీరు ఒకటి చెప్పండి, ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే 8,000 కోట్లు వాళ్ళకు మూటలు ఢిల్లీకి పంపించారని. మీరు ఒక మాట నాకు చెప్పండి. మీరు జర్నలిస్టు, బ్యూరో చీఫ్, రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఒక ప్రాజెక్టు చేపట్టకుండా, కొత్తగా ఒక పథకం అమలు చేయకుండా, కొత్తగా కనీసం ఒక హామీని అమలు చేయకుండా 1,00,000 కోట్ల అప్పు 12 నెలల్లో చేశారు. ఎక్కడ పోయినాయి 1,00,000 కోట్లు? మరి మీకు వడ్డీలు చెల్లించడానికి సరిపోతుందని చెప్పి అదే చెప్తున్నాను. 6,500 కోట్లు అని చెప్పి 2,900 కోట్లు మాత్రమే చెల్లిస్తున్న ముఖ్యమంత్రి, పచ్చి అబద్ధాల కోరు, దగాకోరు ముఖ్యమంత్రి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తున్నది, నేను కాదు. 2,900 కోట్లు మాత్రమే ముఖ్యమంత్రి అనేవాడు చెప్పేది పచ్చి అబద్ధం. అదేవిధంగా కాగ్ చెప్తున్నది, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, 2,100 కోట్లు మాత్రమే. మిగతా డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు? అనుముల బ్రదర్సా, ఢిల్లీలో ఉండే హైకమాండా? వీళ్ళే చెప్తారు.